టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ చిక్కుల్లో పడ్డారు. వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. తన హోటల్ను అక్రమంగా కూల్చేశారని నందకుమార్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన డెక్కన్ కిచెన్ హోటల్ను ధ్వంసం చేశారని నందకుమార్ ఆరోపించారు. 20 కోట్ల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని తనకు న్యాయం చేయాలని కోర్టును కోరారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో నందకుమార్ డెక్కన్ కిచెన్ నడిపారు. లీజు విషయంలో దగ్గుబాటి కుటుంబంతో విభేదాలు వచ్చాయి. లీజు కేసులో కోర్టులో పెండింగ్ లో ఉండగానే హోటల్ను కూల్చివేశారు. వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లు జీహెచ్ఎంసీ సిబ్బందితో కుమ్మక్కై కూల్చివేయించారని నందకుమార్ ఆరోపించారు. వారిపై కేసు పెట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్ చిక్కుల్లో పడ్డారు. వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. తన హోటల్ను అక్రమంగా కూల్చేశారని నందకుమార్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన డెక్కన్ కిచెన్ హోటల్ను ధ్వంసం చేశారని నందకుమార్ ఆరోపించారు. 20 కోట్ల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని తనకు న్యాయం చేయాలని కోర్టును కోరారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో నందకుమార్ డెక్కన్ కిచెన్ నడిపారు. లీజు విషయంలో దగ్గుబాటి కుటుంబంతో విభేదాలు వచ్చాయి. లీజు కేసులో కోర్టులో పెండింగ్ లో ఉండగానే హోటల్ను కూల్చివేశారు. వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లు జీహెచ్ఎంసీ సిబ్బందితో కుమ్మక్కై కూల్చివేయించారని నందకుమార్ ఆరోపించారు. వారిపై కేసు పెట్టి తనకు న్యాయం చేయాలని కోరారు.